శ్రావణ మాసం వచ్చేసింది. మనకు చాలా పనులు ఉంటాయని చెప్పినాను కదా. సో పూజలే కాదు, ఇల్లు క్లీనింగ్ కూడా ఒక పెద్ద పని. శ్రావణ మాసం, కార్తీక మాసం డీప్ క్లీన్ చేసుకుంటాం కదా. నిజంగా ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఆ క్లీన్ చేసుకున్న ఒక 1 వీక్ మాత్రం అద్దంలాగా అనిపిస్తుంది ఇల్లు. తర్వాత యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉండి ఎక్కడిదక్కడ పెట్టడం, అట్లా ఇంకా బిజీ లైఫ్లో అట్లా ఉండిపోతుంది. సో ఇంట్లో అయితే ఆల్మోస్ట్ ఎప్పుడు నేనే క్లీన్ చేసుకుంటాను. సో మేడ్స్ బయట చేసిస్తా అన్నారు. తులపడం స్టార్ట్ చేసేసినాం ఆల్రెడీ. కొంచెం టిఫిన్ చేసేసి స్టార్ట్ చేసిన, కానీ వంట కూడా చేసుకుంటాయి. కుక్కర్లో అన్నీ వేసి ఒక 2 విజిల్స్ పెట్టినామంటే పప్పు రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ అత్తమ్మకు రైస్ అడిగి పెట్టిన. ఆమె ఏంటంటే చాలా మెత్తగా తింటుంది. సో తనకి సపరేట్గా అన్నం వండుతాం అనమాట. సో టమాటా పప్పు అయిపోతుంది. అన్నీ వేసి ఒక 3 విజిల్స్ పెట్టినాం అనుకో పప్పు అయిపోతుంది. తాలింపు చేసేస్తే అయిపోతుంది. అత్తమ్మకు రైస్ కడిగి పెట్టేసిన, సిమ్లో పెట్టేస్తే అత్తమ్మది కూడా అయిపోతుంది. అత్తమ్మ 100+ ఇయర్స్ ఉంటుంది, కానీ తనకి బీపీ కానీ షుగర్ కానీ ఏది లేదు. థైరాయిడ్ ఒక్కటి ఉంది. సో డైట్ అనేది టైం టు టైం మెయింటైన్ చేస్తుంది అనమాట. 6-100 అయినా ఆమె తినే టైంకే తింటుంది. సో అదే ఆమె ఏమంటారు లైఫ్ సీక్రెట్ అనుకుంటా, హెల్దీనెస్కి కూడా సీక్రెట్ అనుకుంటా. ఇంకా స్ట్రాంగ్ ఉంది. ఆమె పనులు ఆమె చక్కగా చేసుకుంటుంది. అండ్ తిరుగుతూ ఉంటుంది, వాకింగ్ చేస్తుంది. ఎంత చెప్పినా వినదు. తిరగొద్దు, కళ్ళు తిరుగుతాయి, పడిపోతూ ఉంటే కూడా వినదు, తిరుగుతూనే ఉంటుంది. సో ఇంకా కూడా కమాండింగ్ అనమాట. 100+ ఇయర్స్ ఉన్నా కూడా కమాండింగ్. ఒక్క మాట అనకుండా అసలు మనమే సెట్ అయిపోతాం, అట్లుంటుంది అనమాట. సో చూపిస్తా, ఆమెను కూడా మీకు చూపిస్తా. ఇల్లు దులపడం అంటే అసలు మామూలు పని కాదు. ప్రతి ఒక్కటి డీప్ క్లీన్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ దుమ్మంతా దులిపేసుకొని బూజంతా తీసేసిన తర్వాత మెయిన్ పని ఏముంటుంది, ప్రతి ఒక్క కార్నరు, ప్రతి ఒక్క కబోర్డు, ప్రతి ఒక్కటి ఇలాంటి లైటింగ్స్ కానీ ప్రతి ఒక్కటి కాలిన్ వేసి సర్ఫ్ వాటర్ వేసి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలా క్లీన్ చేసుకుంటేనే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అప్పుడే కంప్లీట్ ఇల్లంతా డీప్ క్లీన్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో నేను వీడియో పెట్టాలనుకుంటే నేను ఇల్లు దులపడం వీడియో నియర్లీ 10 hours వీడియో వస్తుందేమో. సో మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేస్తే అసలు ఈవినింగ్ ఎప్పుడు 7:30-8 వరకు దులుపుతూనే ఉన్నాను అనమాట. సో కర్టన్స్ ఇలా పైన దులిపినాను, కానీ ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించలే. అందుకనే మొత్తం కర్టన్ ఫ్రేమ్తో పాటు పీకేసి దాన్ని సర్ఫ్ వాటర్స్తో మళ్ళీ క్లీన్ చేసినాను అనమాట. క్లీన్ చేసి దాన్ని ఎండలో పెట్టేసిన. నేను మొత్తం డీప్ క్లీన్ అయ్యేలోపు అవి ఎండలో మంచిగా ఆరిపోయినాయి. ఆరిపోయినాక మళ్ళీ నెక్స్ట్ డే ఇన్స్టాల్ చేసినాను అనమాట. ఎందుకంటే అవి కంప్లీట్గా ఆరితేనే బెటర్, లేదంటే స్మెల్ వచ్చేస్తాయి. సో ఇలా ఇల్లు క్లీన్ చేసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, టీవీ చూసుకుంటూ, మ్యూజిక్ వినుకుంటూ ఇలా ఎంజాయ్ చేస్తానన్నమాట పని. అదే పనోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకంటూ ఒక టైం ఉంటుంది. వాళ్ళు ఆ టైంలో చేసుకొని వెళ్ళిపోతారు. సో వాళ్ళెంబడి మనం పరిగెత్తాలి, మనెంబడి వాళ్ళు పరిగెత్తాలి. ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఇంకా నాకు నేనే డిసైడ్ అవుతాను. ఇదంతా క్లీనింగ్ నేను చేసుకుంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, పనులతో కాదు ఈ పని. నేను ప్రతి ఒక్క కార్నర్ నాకు నచ్చినప్పుడు చేసుకుంటాను, నాకు నచ్చిన విధంగా చేసుకుంటాను అనే రకంగా ఈ ఇంట్లో డీప్ క్లీన్ మాత్రం నేనే ప్లాన్ చేసుకుంటాను అనమాట. సో అదొక సాటిస్ఫాక్షన్. వరలక్ష్మి వ్రతం వరకు ఇవంతా క్లీనింగ్ అయిపోవాలి. క్లీనింగ్ అయితేనే వ్రతం కూడా ప్రశాంతంగా జరుగుతుంది అనమాట. ఇంకా 2 bedrooms అండ్ దేవుడి రూమ్ ఉంది. అవి మాత్రం ఒక 1 or 2 days గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఇంకా మన దులపడం అవ్వలేదు, సగం కూడా కాలేదు. ఇప్పుడు చిన్ను కోసం ప్యాలలు రెడీ చేసేద్దాం. వాళ్ళ నాన్న వెళ్తాడంట. సో ప్యాలలు ఎట్లా కొంచెం స్పెషల్గా చేసిస్తా, స్పైసీగా. ఇవి ఆలుగడ్డ అప్పడాలు సమ్మర్లో చేసి పెట్టుకున్నా. ఇవి ఫ్రై చేస్తున్నా. ఇవి కూడా ప్యాలల్లో కలుపుదాం, బాగుంటుంది. సో ఫాస్ట్ ఇట్లా తీయాలి అంతే. తినట్లేదు. అప్పడాలు అయిపోయినాయి. నెక్స్ట్ ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి వేస్తున్నా. ఈ మిర్చిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. సేమ్ ఆయిల్లో కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు బాగా ఫ్రై అయిపోయింది. ఆయిల్లోకి తీసేస్తున్నా దీన్ని కూడా. అదే ఆయిల్లో కొత్తిమీర, పుదీనా.
ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. అదే ఆయిల్లో ఎల్లిపాయలు వేస్తున్నా. ఇప్పుడు ఈ ఫ్రై చేసినవి అన్నీ తీసుకెళ్ళి మిక్సీకి వేసుకొని వద్దాం. ఇలా డీప్ ఫ్రై చేసిన దాంట్లో తగినంత సాల్ట్ కలిపి దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసేద్దాం. ఇంకా ఇప్పుడు ఫైనల్లీ మనం పేలాలకు అనేది తాలింపు చేసుకుందాం. తాలింపు చాలా సింపుల్. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసేసుకొని ఇందాక మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా దీంట్లో కలిపేద్దాం. పేస్ట్ కలిపిన తర్వాత ఇంకొక 5 minutes అట్లా కలిపేసి బాగా అంటే ఈ ఆయిల్లో మన పేస్ట్ అంతా బాగా కలిసేటట్టు కలిపేసి కొంచెం పసుపు వేసేసి అప్పుడు మళ్ళీ కొద్దిసేపు కలిపి ఇంకా దీన్ని తీసుకెళ్ళి మనం రెడీగా ఉన్న ప్యాలలలో కలిపేద్దాం. ఈ ప్యాలల్లో కలిపేయడానికి ముందు మనం చేసి పెట్టుకున్న చిప్స్ ఉన్నాయి కదా, ఆ చిప్స్ కలిపేద్దాం. కొంచెం చిన్న చిన్న బ్రేక్ చేసేసి ఆ చిప్స్ మొత్తం కలిపిన తర్వాత ఈ మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపును ఈ ప్యాలలకు బాగా పట్టియాలన్నమాట. స్పూన్తో అయితే స్పూన్తో పట్టియండి, లేదంటే చేతితో కూడా పట్టియచ్చు. ఈ పేస్ట్ ఎప్పుడైతే ఈ ప్యాలలకు బాగా పడుతుందో అప్పుడే ఆ టేస్ట్ అనేది ఆ ప్యాలలకు వచ్చేస్తుంది అనమాట. అందుకే మనం ముందే జాగ్రత్త కింద పెట్టుకో ప్యాలాలు ఈ పేస్ట్ బాగా కలుపుకోవాలి. పచ్చికారం కదండి, చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆల్రెడీ ప్యాలలలో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ వేసేటప్పుడు కొంచెం చూసేసుకోండి. సాల్ట్ ఎక్కువైందనుకో తినలేము. ఇలా కలిపిన తర్వాత దీన్ని మళ్ళీ స్టవ్ మీద సిమ్లో పెట్టి కలుపుతూ ప్యాలాలు బాగా వేడయ్యే వరకు ఉంచాలన్నమాట. అలా ఉంచితే ఏమవుతుంది, మనం కలిపిన ఈ టేస్ట్ ఈ ఫ్లేవర్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లేవర్స్ మొత్తం ఆ ప్యాలలకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. నిజంగా చిన్నుకు ఫస్ట్ టైం నేను పచ్చికారంతో చేసి పంపించిన. చిన్నుకు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ నచ్చుతుంది అనుకుంటా. ఎందుకంటే ఏది పంపించినా అందరికీ సరిపోని పంపిస్తాను అనమాట. మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. మంచి గ్రీన్ కలర్ స్పైసీగా. ఈ సిట్టింగ్ హాల్ చిన్నగానే ఉంది కానీ ఒక గంటన్నర టైం పడుతుంది దీనికే. ఎందుకంటే ఇక్కడ బుద్ధుడిని క్లీన్ చేయాలి, బ్యాక్ డ్రాప్ క్లీన్ చేయాలి, అండ్ ఇక్కడ పెద్ద ఒక విండో ఉంటుంది, ఆ విండోని క్లీన్ చేయాలి, అండ్ ఈ సోఫా క్లీన్ చేయాలి. దీనికే ఎంత లేదన్నా నిజంగా చాలా టైం తీసుకుందనమాట. కానీ నిజంగా చాలా నీట్ అండ్ కామ్గా అయింది. అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. అంత నీట్ అండ్ కామ్గా అయింది. మీరు చూడండి నేను ఎట్లా క్లీన్ చేస్తున్నాను. మొత్తం మీద దింపడం అయితే అయిపోయింది. ఇంకా కొంచెం సర్దడం ఉంది. అండ్ 2 bedrooms ఉన్నాయి ఇంకా దింపేది. ఒక 2 days అయినాక దింపుతాను. ఈ రోజుకైతే ఇంతే. చాలా అలసిపోయిన మార్నింగ్ నుంచి. ఇప్పుడే జస్ట్ ఫ్రెష్ అప్ అయినా. ఇంకా బాగా ఆకలిస్తుంది. మార్నింగ్ ఇడ్లీ తిన్నా, లంచ్ చేయలే, పప్పు, అన్నం, అప్పడాలు. సో ఇది ఈరోజు వ్లాగ్. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. ఫ్రిడ్జ్కున్న ఈ స్టిక్కర్స్ అన్నీ ఏంటంటే నేను ట్రావెల్ చేసినవి అనమాట. ఇంకా దీంట్లో చాలా లేవు. సో ఇవి నేను ట్రావెల్ చేసినవి అన్నీ ఇట్లా కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. సో దీంట్లో నాకు ఫేవరెట్ మళ్ళీ వెళ్ళాలని అనిపించే ప్లేస్ ఏది అంటే కామాఖ్య. త్వరలో మళ్ళీ వెళ్ళాలని అనుకుంటున్నా. చూద్దాం, అమ్మవారు పిలిపించుకుంటే మళ్ళీ త్వరలో వెళ్తాను. అండ్ ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ ఇష్టమే. కాశీలో అయితే 9 days ఉండాలని ఉంది. చూద్దాం అది ఎప్పుడు వీలవుతుందో.